మాణిక్యం ఒక ధనవంతునికి అతని ఇంటికి కావలివానిగా ఉండేవాడు. ధనవంతుడు లోపలికి బయటికి వెళ్ళినప్పుడు మాణిక్యం గేటు తెరిచి లోనికి తీసుకోవడం, బయటికి వెళ్ళినప్పుడు డోర్ తెరిచి లోపలికి పంపడం మొదలైన పనులు ఎంతో సంతోషంగా చేసేవాడు. కాని ధనవంతుడు మాణిక్యాన్ని ఎప్పుడూ గుర్తించినట్టుగా లేదు. ధనవంతుడి ఇంట్లో ప్రతిరోజు విందు విలాసాలు జరిగేవి. ఎంతో ఆహారం బయట పడవేయబడేది. మాణిక్యం పేద కుటుంబం నేపథ్యం కావడంతో బయట దొరికిన ఆహారం సేకరించి తీసుకుని వెళ్లి ఉపయోగించుకునేవాడు. అతని నెల జీతం కూడా చాలా తక్కువ. ఒకరోజు మాణిక్యం అతని యజమాని ఇంటి నుండి మిగిలిపోయిన ఆహార పదార్థాలు పడవేయబడే డబ్బా వద్దకు వెళ్లడం యజమాని చూశాడు. కాని ఏమీ మాట్లాడలేదు. తిరిగి మరుసటి రోజు మిగిలిన పదార్థాలు డబ్బా వద్ద మాణిక్యం యథావిధిగా వెతుక్కుంటుండగా ఒక సంచి నిండుగా ఉన్న వంట సరుకులు, తాజా ఆహార పదార్థాలు ఉన్నాయి. సంతోషంతో మాణిక్యం సరుకుల సంచి తీసుకుని వెళ్లాడు. అప్పటి నుండి మాణిక్యానికి సరుకులు, తాజా పదార్థాలతో నిండిన సంచి దొరుకుతూ వచ్చింది. ఆ ఆహారం అతని కుటుంబమంతటికి సరిపోతూ వచ్చింది. ఉన్నట్టుండి అకస్మాత్తుగా యజమాని మరణించాడు. మాణిక్యానికి ఆహార సరుకుల పంపిణీ ఆగిపోయింది. తిరిగి మాణిక్యం తన కుటుంబాన్ని పోషించలేని స్థితికి చేరుకున్నాడు. ఒకరోజు యజమానురాలి వద్దకు వెళ్లి జీతం పెంచమని వేడుకున్నాడు. ఇంతకాలం లేనిది ఇప్పుడెందుకు అడుగుతున్నావు? ఇప్పుడేం అవసరమైంది అని అడిగింది యజమానురాలు. ప్రతిదినం చెత్త డబ్బా వద్ద తనకు లభించిన ఆహారాన్ని గురించి చెప్పాడు. అయితే యజమాని మరణించిన తర్వాత ఆహార సరఫరా ఆగిపోయిందా అని అడిగింది. అప్పుడు మాణిక్యానికి అర్థమైంది. ఇంతకాలము తనకు సరుకులు అందేలా చేసింది తన యజమాని అని. ఆ మరుసటి దినం నుండి యజమాని ఇంటి నుండి నేరుగా మాణిక్యానికి ఆహార పదార్థాలు అందించబడుతూ వచ్చాయి. బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, నీ కుడిచేయి చేయునది ఎడమ చేతికి తెలియకూడదు. మరి మనం కూడా ఆ యజమానిలాగా అందరికీ తెలిసి కాకుండా రహస్యంగా సహాయం చేద్దామా?